వెల్కమ్ బ్యాక్. విజయవాడ స్క్రూ బ్రిడ్జ్ వద్ద ఇద్దరు పిల్లలతో కలిసి బందర్ కాలువలో దూకిన మహిళ కోసం గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. మహిళ అలాగే మరో చిన్నారి కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఇప్పటికే 6 నెలల చిన్నారి మృతదేహం దొరికింది. ఏ కారణంతో కాలువలో దూకిందో తెలియదంటూ కూడా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. విజయవాడ స్క్రూ బ్రిడ్జ్ మీద నుంచి అయితే ఒక వివాహిత ఇద్దరు పిల్లలతో దూకేయడం జరిగింది. అది సూసైడా లేకపోతే ఏవైనా కారణాల వల్ల అలా ఎవరైనా చేయవలసి వచ్చిందా లేకపోతే ఏంటి అనేది అయితే ఇంకా దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం మనం స్క్రూ బ్రిడ్జ్ దగ్గర నుంచి అయితే ఏదైతే నీరు ప్రవహిస్తూ ఉందో అదే ఏరియా దగ్గరికి అంటే యనమల కుదురు లాకుల వద్దకైతే వచ్చి ఉన్నాము. ఇక్కడ వరకు అయితే కనుక కొన్ని గేట్లు ఉన్నాయి యనమల కుదురు లాకుల దగ్గర. ఈ గేట్ల వద్ద అయితే కనుక నీళ్లు మొత్తం ఆగిపోయే పరిస్థితి. అంటే ఇక్కడ మనం చూడొచ్చు వ్యర్థాలు కూడా ఇక్కడే ఆగిపోవాల్సి వచ్చిన పరిస్థితి. ఒకవేళ వాళ్ళు దూకేసిన తర్వాత ఖచ్చితంగా చనిపోయి ఉంటే కనుక ఆ డెడ్ బాడీస్ ఇటువైపే వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అటువైపు ఒక గేట్ అయితే చూడొచ్చు మనం విజువల్స్లో. అక్కడ ఒక గేట్ని అయితే ఓపెన్ చేసి ఉంది. కొంచెం వాటర్ ఫ్లో ఎక్కువ అవుతున్న కొద్దీ వాటర్ అటువైపు వెళ్ళడానికి ఇదే ఏరియాలో ఇంకా పలు చోట్ల ఎక్కడైతే నీటి ప్రవాహం ఉందో ఆ ప్రవాహాల దగ్గర అయితే పటపట పోలీసులు అయితే ఇప్పటి వరకు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఆ మహిళ ఆ చిన్న పాప ఎవరైతే ఉన్నారో మహిళ పేరు సుధారాణిగా పోలీసులు గుర్తించారు. ఆవిడ అంటే ఇంట్లో గొడవలు ఏమైనా అయినాయా లేకపోతే అంత చిన్నపిల్లల్ని కూడా తీసుకొని అంత అగ్రెసివ్గా వచ్చి నీళ్ళల్లో దూకేయవలసిన అవసరం ఏమొచ్చింది, ఎలాంటి గొడవలు వచ్చినాయి అసలు లేకపోతే ఏంటి, ఆ డెడ్ బాడీస్ వెతికే ప్రయత్నాలు అయితే ఉన్నారు. నిన్నటి నుంచి అయితే కనుక ఒక చిన్న పాప బ్లెస్సీ అనే పాప దొరకడం ఒకటే వార్తగా నడుస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా అధికారులు ఎలాంటి సమాచారం కూడా ముందస్తు సమాచారం ఇంకా ఇవ్వకపోవడం అయితే కనుక కుటుంబ సభ్యులను కొంచెం బాధాకరానికి గురి చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. వాళ్ళందరూ కూడా వెతుకుతూ ఉన్నారు. ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు ఆ అమ్మాయి భార్య కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే మనతో పాటు కొంతమంది ఎవరైతే ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే రియాక్ట్ అయ్యి పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడం కానీ లేకపోతే ఇదే నీటి వద్ద నిన్నటి నుంచి కూడా పడిగాపులు కాస్తూ ఆ అమ్మాయి ఆ మహిళ ఆ సుధారాణి అనే అమ్మాయి ఆ బ్లెస్సీ జాస్విన్ అమ్మాయి పేరు ఆ అమ్మాయి ఇద్దరు పాపల కోసం వెతుకుతున్న పరిస్థితి అయితే ఉంది. మృతదేహం దొరుకుతుందేమో అని చెప్పేసి కూడా నిన్నటి నుంచి వెతుకుతున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న ఏంటి అసలు నిన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ముందుగా ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇచ్చారు మీరు? మేము నిన్న 12:30కి వాళ్ళు వచ్చారు మేడం. ఇక్కడికి వాళ్ళు వస్తే మా చర్చికి వెళ్ళి వచ్చారు, అంతా బాగానే ఉంది. వాళ్ళ ఇంట్లో ఏమరుచుకున్నారో తెలియదు. ఆ అమ్మాయి అలాగే వచ్చేసి స్క్రూ బ్రిడ్జ్ మీదకి దూకేసింది. చిన్న పిల్లలతో ఆవిడ ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఏ ఫ్యామిలీలో అయినా కానీ ఒక మహిళ అంటే బాధాకరం అనిపిస్తే ఆవిడ దూకేయడమో లేకపోతే ఇంకొకటి చిన్నపిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు 6 నెలలు 2 సంవత్సరాలు అంట. చిన్న పిల్లల్ని ఎలా తీసుకెళ్ళాలా చేయాలనిపించింది? అది ఏమో తెలియదు మేడం. వాళ్ళైతే ఎప్పుడు గొడవ పడరు, బాగా సభ్యంగా ఉంటారు. మరి ఎలా దూకిందో ఏంటి అనేది తెలియదు. వాళ్ళిద్దరు పెద్దగా గొడవ కూడా అరుచుకోరు, ఎప్పుడు అరుచుకోరు, బాగా ఉంటారు. వాళ్ళు నేను జరగటం వాళ్ళిద్దరు పిల్లలు చూసుకొని దూకేసింది మేడం. మీరు సొంత తమ్ముడు అవుతారా అతనికి? నా తమ్ముడు మేడం. సుధారాణి వాళ్ళ భర్త వాళ్ళ. మేడం. ఓకే. అంటే అసలు ఆయన రియాక్షన్ ఏంటి? అతనిది ఏమంటున్నారు? ఆయన ఏమైనా గొడవ పడినట్టు ఏమైనా చెప్పారా మీకు? మాట్లాడారా మీరు? అతనితో ఏం మాట్లాడలేదు మేడం. అతను మాట్లాడే ఓపిక కూడా లేదు. హాస్పిటల్లో ఉన్నాడు. అసలు ఏం జరిగిందని ఎవరికీ తెలియదు ప్రస్తుతానికి. వాళ్ళిద్దరూ అయితే దూట వరకు చూశారు. వాళ్ళు చెప్పినామంటే మేము వచ్చాము. చూసారండి ఫస్ట్ అక్కడ అమ్మాయి బయటకు వచ్చినప్పుడు కానీ అమ్మాయితో పాటు ఎవరైనా తీసుకొచ్చిందా? బయటకు వచ్చినప్పుడు ఎవరు చూడలా. అటు దూకేటప్పుడు వేరే వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఒకటి దూకారని చెప్పారు. ఆ చెప్పులు చూసి మేము గుర్తుపెట్టాం మేడం. వాళ్ళు చెప్పులు చూసి అమ్మాయి చెప్పులు చూసి పిల్లల్ని తీసుకొని దూకిందని వేరే వాళ్ళు చెప్పారు. కాయలు అమ్ముకునేవాళ్ళు. అప్పుడు మాకు తెలిసింది. మేము అమ్మాయి దూకేటప్పుడు ఎవరు చూడలే మా వాళ్ళు. అది మేడం జరిగింది. ఇప్పుడు నిన్న 12:30 జరిగింది. 3 గంటలకి పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మేషన్ చేసాం. నిన్న వాళ్ళు వచ్చి నిన్న చూశారు. నైట్ 6 గంటల వరకు 6 గంటలకు వచ్చారు. అంత బోట్ వేసుకొని ఎతికారు, దొరకలేదు. ఈరోజు ఎతుకుతూ ఉన్నారు. మాకేం లేదు మేడం, ఇంకొక బోటు అరేంజ్ చేసి మాకు తొందరగా కొంచెము హెల్ప్ చేయమని అడుగుతూ ఉన్నాం మేడం. అదే అడిగేది మేము చాలా బాధలో ఉన్నాము. ఇప్పుడు అతని భర్త కూడా హాస్పిటల్లో ఉన్నాడు. అది మేడం కొంచెం మేము మాట్లాడే పరిస్థితిలో కూడా లేడు అతను కూడా లేడు. తొందరగా డెడ్ బాడీ అనేది బయటపడితే ఏదన్నా చేయగలుగుతాం, కానీ ఈ నీళ్ళలో ఏ చేపలు ఏం జరుగుతాయో ఏంటనే భయంగా ఉంది అంతే.
అంటే పోలీసులు కానీ లేకపోతే అధికారులు కానీ ఏం సమాధానం చెప్తున్నారు? నిన్నటి నుంచి వెతుకుతున్న పరిస్థితి ఇదే స్క్రూ బ్రిడ్జ్ మీద నుంచి ఇదే వాటర్లో అయితే కనుక ఎనమల కొద్ది లాకుల వరకు వెతుకుతున్నారు అని చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? వాళ్ళు పక్క నుంచి చదువుతున్నారు, మేము కూడా ఉన్న కుర్రోళ్ళ వరకు దగ్గర దాదాపు 50 మంది వరకు బండ్లు వేసుకొని లాకుల దగ్గరికి, కంకిపాడు లాకుల దగ్గరికి తిరుగుతూనే ఉన్నాం. ఇంకా ఒల్లూరుపాలెం వెళ్ళారు, వాళ్ళు కూడా ఫోన్లు ఏం చేయలేదు. వాళ్ళు ఎత్తుకుతున్నారు పక్క నుంచి, మేము పక్క నుంచి ఎత్తుకుతున్నాము. కాకపోతే నేను కొంచెం తొందరగా ఏదన్నా సహాయ చర్యలు తొందరగా తీసుకొని తొందరగా ఎతికి పెట్టమని మేము బదులాడుతున్నాం, అంతే, అంత మించి ఏం లేదు. అంటే ప్రధానంగా ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండేవి? ఆవిడ అంత బాధాకరంగా వచ్చి పిల్లలతో సహా దూకేవలసిన అవసరం ఏమొచ్చిందంటారండి? అది మనకి తెలియదు మేడం. వాళ్ళకి జాయింట్ ఫ్యామిలీ మీది జాయింట్ ఫ్యామిలీ కాదు మేడం, ఎవరిది వాళ్ళదే. వాళ్ళు ఒక సాటి ఉంటారు, మేము ఒక సాటి ఉంటాం. వాళ్ళు గుంటూరులో ఉంటారు, మేము మంగళగిరిలో ఉంటాం. అసలు వాళ్ళకి ఏ ప్రాబ్లం ఎప్పుడూ లేదు. వాళ్ళు అరుచుకోవడం కానీ లేదా కొట్టుకోవడం కానీ ఇంతవరకు చూడలే. వాళ్ళు మ్యారేజ్ అయ్యి 3 సంవత్సరాలు అయింది. ఈ రోజుకి మాకు తెలియదు, అంతా సరిగానే ఉంటారు. మరి ఏం జరిగింది అనేది కూడా ఆ కుర్రోడికి ఏమైనా మాట్లాడేది ఉంటే ఏం జరిగిందని అడగదాకా బాగుంటుంది. ఆ కుర్రోడు మాట్లాడలేకపోతున్నాడు, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు అతను ఏం చదువుకున్నాడు? ఏం చదువుకోలేదు మేడం. సుధారాణి ఒక 8 వరకు చదివింది మేడం, అంతే. ఇంకేం చదువుకోలే, పిల్లోడేం చదువుకోలే. నిన్న జాస్విద్ ఒక్క డెడ్ బాడీయే దొరికింది, తర్వాత చనిపోయిందని చెప్పారు కదా. ఈ 2 డెడ్ బాడీల కోసం వెతుకుతూ ఉన్నారు. అసలు జాస్వి డెడ్ బాడీ దొరికిన తర్వాత ఏమనిపించింది? అంటే ఏమైనా దెబ్బలు కానీ తగలడం అలా ఏమైనా గమనించారా మీరు? అసలు ఏం లేవు మేడం, అసలు అది ఏం లేదు. ఒక దెబ్బలో ఏమీ లేదు. సున్నితో వచ్చి ఇంకా అలానే దొరికింది. అసలు దెబ్బలు కానీ కొట్టుకోవడం కానీ ఏం లేదు. ఓన్లీ అరుచుకున్నారు అన్న మాట పక్కన వాళ్ళు చెబితే మేము వింటమే. ఇట్లా అరుచుకున్నారు, దేని కాడ గొడవ అయ్యి అరుచుకున్నారు అని వింటమే, కానీ ఏమి కూడా కొడతాం కానీ ఏమి లేదు మేడం. కుటుంబ సమస్యలు ఏమున్నాయో ఇప్పటి వరకు కూడా బయటికి రాలేదు. ఆమె భర్త కూడా చాలా వరకు కూడా ఆయన బాధపడుతూ ఉండడమే జరుగుతోంది తప్ప ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా బయటికి రాలేదు అని చెప్పేసి కుటుంబ సభ్యులు కానీ ఆమె కుటుంబ సభ్యులు కానీ చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తం మీద అయితే కనుక సుధారాణి, బ్లెస్సీ 2 డెడ్ బాడీల కోసం అయితే పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. తెల్లవారుజాము నుంచి కూడా ఇక్కడ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా వచ్చి పర్యవేక్షించడం జరిగింది. ఎంఆర్ఓ కూడా వచ్చి పర్యవేక్షించి దీనికి తగిన చర్యలు తీసుకొని ఇంకొక బోట్ను కూడా అరేంజ్ చేసి ఇక్కడ ఆల్రెడీ వెలికి తీసే ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా ఇప్పటి వరకు వెలికి తీసే చర్యలు అయితే చేపడుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఈ కరకట్ట మీద నుంచి వెళ్ళే ఈ వాగు మొత్తం మీద కూడా ఎక్కడెక్కడైతే నీరు ప్రవహిస్తూ ఉంటుందో అక్కడ కూడా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంతమంది తెలిసిన వాళ్ళు, ఈతగాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా పంపించి వాళ్ళు కూడా వెతికే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్కన ఫ్యామిలీ, ఇంకో పక్కన పోలీస్ సిబ్బంది, ఇంకో పక్కన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, మొత్తం అందరూ కూడా వెతికే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా మహిళ చిన్న పాపది కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ దొరకనందున కూడా వీళ్ళు కూడా ఎంతో బాధాకరం వ్యక్తం చేస్తుంది. ఇంకొక బోట్ని అరేంజ్ చేస్తే కనుక ఖచ్చితంగా ఇవాళ సాయంత్రం లోపు దొరికే అవకాశం ఉందన్నట్టుగా కూడా ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సాహిత్య, బిగ్ టీవీ, విజయవాడ నుంచి.